మకర రాశి వారికి ఏప్రిల్ 26 ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. మకర రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా పెద్ద మార్పులను తీసుకురాబోతుంది. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ముందే తెలిసి ఉంటే కనుక నిజంగా షాక్ అవ్వాల్సిందే అనమాట. ఇది మీ జీవితాన్ని ఒక్కసారిగా కొత్త దిశలో మలుపు తిప్పే రోజు అనమాట. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు అనుభవించినటువంటి బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఒక చిన్న మార్పే ఒక వ్యక్తి ద్వారా, ఒక సంఘటన ద్వారా వస్తుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఒక మగ వ్యక్తి ద్వారా మీ కెరీర్ లేదా ఆర్థిక విషయాల్లో మార్పు రావచ్చు. ఒక స్త్రీ ద్వారా మీ వ్యక్తిగత జీవితం, భావోద్వేగాలు ప్రభావితం కూడా కావచ్చు అనమాట. ఈ ఇద్దరి ప్రభావం కలిసి మీ జీవితాన్ని తలకిందులు చేసినట్లుగా అనిపించే స్థాయిలో మార్పు అయితే తీసుకురావచ్చండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మార్పు మొదట మీకు కాస్త అసహజంగా అనిపించినా చివరికి ఇది మీకు మంచిదే అవుతుందన్నమాట. తెల్లారితే ఇంట్లో ఒక కొత్త చర్చ లేదా సంఘటన మొదలవుతుందండి. కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుందన్నమాట. మొదట కొంచెం టెన్షన్గా ఉన్నా తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయండి. అలాగే రేపటి రోజున మీకు ఒక శుభప్రద మార్పులు అనమాట. కెరీర్ పరంగా ఉద్యోగ మార్పు వచ్చేసి మీకు ఒక కొత్త అవకాశం అయితే వస్తుంది. మీరు ఎదగడానికి మార్గం తెరుచుకుంటుందన్నమాట. ఇక డబ్బు సంబంధితమైనటువంటి ఒక మంచి శుభవార్త వినవచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం కూడా కనిపిస్తుందండి. మీ భావోద్వేగాలు ఒక పెద్ద మార్పు అయితే వస్తుంది. మీరు ఒక కొత్త దృక్పథంతో జీవితాన్ని చూడడం ప్రారంభిస్తారనమాట. ఇక జాగ్రత్తలు వచ్చేసి ఎవరిని మీరు వెంటనే నమ్మకండి. మీ పర్సనల్ విషయాలు కూడా బయటకు ఎవరితో చెప్పకండి. గొడవలకు కూడా దూరంగా ఉండండి. ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజు మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఎవరు మీకు మంచి వాళ్ళు, ఎవరు కాదు అనేది మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చేలా తప్పకుండా ఉండబోతున్నాయన్నమాట. మొదట మీకు ఈ మార్పులు కాస్త కష్టంగా అనిపించినా చివరికి ఇది ఒక మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుందండి. మీరు ఒక కొత్త స్థాయికి ఎదగడానికి ఇది సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మకర రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి పూర్తి దిన ఫలితాలు క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారి జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకునేవారండి. చిన్నప్పటి నుండే బాధ్యతలు ఎక్కువగా మోసిన వాళ్ళు, నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదగాలని చూసిన వారు ఇప్పుడు మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి దశ మొదలవబోతుంది. రేపటి రోజు మీకు ఒక కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది. కొన్ని జాగ్రత్తలు, కొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయన్నమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల మీరు క్రమశిక్షణ, పట్టుదల, సహనం కలిగిన వారండి. ఈ యొక్క రాశి వారు కష్టపడి పనిచేసే స్వభావం అన్నమాట. జీవితంలో స్థిరత్వం కోరుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా సులభంగా నమ్మరండి. బాధలను బయటకు చూపించరు. వీరు నిశ్శబ్దంగా కష్టపడి విజయాన్ని సాధించే వ్యక్తులు. ఈ యొక్క రాశి వారికి భూతత్వానికి చెందినటువంటి వారు. అందుకే మీరు స్థిరంగా, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అధిపతి గ్రహం శని గ్రహం అండి. అధిపతి దేవుడు శని దేవుడు, హనుమంతుడు. వీరి ఆశీర్వాదం ఉంటే మీరు కష్టాల నుంచి బయటపడతారు. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కూడా ఉందండి. ఇద్దరు మగ వ్యక్తులు, ఒక స్త్రీ వల్ల మీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఉంది. వీరు మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు. మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం, మీ పనిని అడ్డుకోవడం కూడా చేయొచ్చు అనమాట. మీరు చేయాల్సింది ఒకటేనండి, మీరు పర్సనల్ విషయాలు ఎవరితో కూడా పంచుకోవద్దండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. గొడవలకు దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, నిశ్శబ్దం మీకు ఒక పెద్ద రక్షణ అని. ఇక రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లాక్ కలర్, అలాగే డార్క్ బ్లూ కలర్ అండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ దిశలో వెళ్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి కొన్నిసార్లు దేవతారాధనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి. అందుకే కొన్ని అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి. చేయాల్సింది ఏమిటంటే కనుక శనిదేవుడికి నూనె దీపం తప్పకుండా వెలిగించుకుంటూ ఉండండి. ఓం శనీశ్వరాయ నమః అని జపించుకుంటూ ఉండండి. హనుమంతుడి ప్రార్థించండి. మీకు రక్షణ, విజయాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక పరిహారాలు వచ్చేసి నల్ల నువ్వులు దానం చేయండి. పేదవారికి ఆహారం పెట్టండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఇది మీ కర్మదోషాలను తగ్గిస్తుందన్నమాట.
ఇక ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు క్రమంగా తగ్గిపోతాయండి. మీరు కొత్త జీవితం మీ వైపు అడుగులు వేస్తున్నాయి. మీలో ఒక కొత్త నమ్మకం, ధైర్యం కూడా పెరుగుతుందన్నమాట. మకర రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలతో కూడినటువంటి అవకాశం. మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా పెద్ద మార్పులు అనేది తీసుకురాబోతుందండి. తెల్లారితే మీ ఇంట్లో, మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ముందే తెలిసి ఉంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈరోజు మీకు పరీక్షలతో పాటు అవకాశాలు కూడా తీసుకురాబోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు ఒకవైపు, ఇప్పుడు మీ జీవితంలో కొత్త మార్పులు మరోవైపు, ఈ రెండు కలిసి మీకు ఒక గొప్ప అనుభవాన్ని అయితే ఇవ్వబోతున్నాయండి. రేపటి రోజు ఒక కీలకమైనటువంటి సూచన కూడా ఉంది. ఇద్దరు మగ వ్యక్తులు, ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కలతలు రావచ్చు. మీరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం అయితే ఉంది వీరన్నమాట. మీ పనుల్లో అడ్డంకులు పెట్టడం, మీ గురించి తప్పుగా మాట్లాడడం జరగవచ్చు. మొదట మీరు ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసినట్లుగా అనిపిస్తాయి, కానీ గుర్తుంచుకోండి, మీరు శాంతంగా ఉంటే ఈ సమస్యలు తాత్కాలికమే. ఇక ఇంట్లో జరిగే కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు వచ్చేసి ఉదయం ఒక చిన్న టెన్షన్ లేదా చర్చ ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు కూడా రావచ్చు, కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయండి. చివరికి ఇంట్లో శాంతి, సర్దుబాటు కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి మాటలు, అపార్థాలు, పని విషయంలో చిన్న అడ్డంకులు, కొంతమంది వ్యక్తుల వల్ల మానసిక ఒత్తిడి, ఇవన్నీ తాత్కాలికమే. మీరు ఓపికగా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా రేపటి రోజున కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. కెరీర్ పరంగా ఒక మంచి అవకాశం లేదా సమాచారం రావచ్చు. మీరు ఎదగడానికి మార్గం అయితే కనిపిస్తుంది. ఇక డబ్బు సంబంధిత చిన్న లాభం కూడా వస్తుంది, లేదా పాత బకాయి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి విషయం, మీ మనసుకు శాంతి ఇచ్చే సంఘటన కూడా జరగబోతుందండి. ఇక ఈ యొక్క రాశివారు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మర్చిపోయారు. మీరు ఒకప్పుడు మొక్కుకున్నారు, ఉద్యోగం వస్తే లేదా కోరిక నెరవేరితే దేవుడికి పూజ చేస్తాను అని. కానీ ఇప్పుడు ఆ మొక్కుబడిని మీరు మర్చిపోయారండి. అందుకే మీ జీవితంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. మీరు తప్పకుండా గుర్తుంటే చేసుకోండి. మీ కులదేవతను గుర్తు చేసుకొని పూజ చేసుకోండి. మీరు చేసిన మొక్కుబడిని తప్పకుండా నెరవేర్చండి. ఒక చిన్న నైవేద్యం పెట్టి కృతజ్ఞత తెలపండి. ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిస్తుందని చెప్పుకోవచ్చండి. రేపటి రోజున నల్ల నువ్వులు దానం చేయండి. శనిదేవుడికి నూనె దీపం వెలిగించండి. పేదవారికి కూడా ఆహారం పెట్టండి. ఇది మీకు శాంతి, రక్షణ కూడా ఇస్తుందండి. మీ రహస్యాలు ఎవరితో కూడా మీరు పంచుకోవద్దండి. గొడవలకు దూరంగా ఉండండి. కోపాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలతో కూడినటువంటి అవకాశం అండి. మీరు ఎదుర్కొనే ప్రతి ఇబ్బంది మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు పడిన ప్రతి కష్టం మీ విజయానికి ఒక మెట్టు అవుతుందండి. గుర్తుంచుకోండి, మీరు పడిపోయినా లేచే శక్తి మీలో ఉంది. మీరు ఓడిపోయినా గెలిచే పట్టుదల కూడా మీలో ఉందన్నమాట. మీరు కాస్త ఓపికతో ఉండాలండి. అలాగే భక్తితో ముందుకెళ్తే ఈరోజు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు కూడా కారణమవుతుందన్నమాట. ఇక యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఒక ఉద్యోగంలో అనుకూలం ఉంది. మీ కష్టానికి గుర్తింపు కూడా రాబోతుంది. అధికారులు మీ పనిని ప్రశంసిస్తారండి. కొత్త అవకాశాలు, ప్రమోషన్ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు శాంతంగా పనిచేస్తే పెద్ద లాభం పొందగలరు. ఇక ఆర్థికంగా చూసుకుంటే అంత డబ్బు పరంగా అంతా అనుకూలంగా కనిపిస్తుంది. డబ్బు సంబంధిత లాభాలు అయితే కనిపిస్తున్నాయి. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఖర్చులను కంట్రోల్లో ఉంచితే ఇది మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇక కుటుంబంలో చూసుకుంటే చాలా ఆనందంగా గడుపుతారండి. కుటుంబంతో, బంధువులతో కలిసి మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి పెరుగుతుందండి. పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే రావచ్చు. మీరు చేసిన కష్టం ఫలితంగా మారుతుంది. ఇక వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కొత్త డీల్స్తో జాగ్రత్త, మోసపోయే అవకాశం ఉంది. పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈరోజు మానేయండి. ఇక మిశ్రమ ప్రతికూలం వచ్చేసి చిన్న అపార్థాలు రావచ్చు. అనవసరమైనటువంటి గొడవలు జరిగే అవకాశం. ఓపికతో వ్యవహరిస్తే కనుక సమస్యలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. ఇక కొంతమంది వ్యక్తులు మీపై కుళ్ళు కుతంత్రాలు చేయొచ్చండి. మీ పనిని తప్పుగా మాట్లాడే అవకాశం. మీ విషయాలు గోప్యంగా ఉంచడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంది, కానీ జాగ్రత్త. ఒత్తిడి, అలసట పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోవడం అవసరం అండి. ఇక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ ప్లాన్స్ మీరు బయట చెప్పకండి. కోపాన్ని కంట్రోల్లో కూడా ఉంచుకోండి. ఇక ఈ యొక్క రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏదీ లేదు. ఒక సాధారణ రోజు కాదు, ఇది మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేసే రోజు. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, మీరు భరించిన బాధలు, మీరు అనుభవించిన ఒంటరితనం, ఇవన్నీ మీకు అర్థం కోసం జరిగాయి అన్నమాట. ఆ అర్థం ఇప్పుడు మీకు అర్థమయ్యే సమయం వచ్చింది. మీరు చాలాసార్లు అనుకున్నారేమో, ఎందుకు నాకు ఇంత కష్టం, నేను చేసిన తప్పేంటి అని. కానీ నిజం ఏమిటంటే, ఈ కష్టాలు మిమ్మల్ని బలహీనతగా మార్చడానికైతే కాదండి, మిమ్మల్ని బలంగా, స్థిరంగా నిలబెట్టడానికి వచ్చాయి. రేపటి రోజు మీకు ఒక స్పష్టమైన సందేశం అయితే ఇస్తుంది. మీరు పడిన ప్రతి బాధ, మీరు చేసిన ప్రతి త్యాగం వృధా కాలేదండి. జీవితంలో కొంతమంది మీపై కుళ్ళు కుతంత్రాలు చేశారు.
కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు, మరొకరు మిమ్మల్ని ఆపడానికి కూడా ప్రయత్నించారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ నిజాయితీ, మీ పట్టుదల ముందు ఇవన్నీ తాత్కాలికమే. మీరు ఒంటరిగా లేరండి. మీ కష్టం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంది. మీ నమ్మకం మీకు దారి చూపిస్తుందన్నమాట. ఇక మీదట మీకు బాధలన్నీ పూర్తిగా తగ్గిపోతున్నాయి. అవకాశాలు కూడా పెరగబోతున్నాయి. మీలో ధైర్యం మరింత బలపడుతుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతుంది. ఇది మీ పునర్జన్మ లాంటి సమయం. మీ అదృష్టం మళ్ళీ మీ వైపు తప్పకుండా తిరగబోతుంది. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.